సిస్టమ్ అండి, ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు. రామ్ సింగ్ అనేది ఒక మనిషి. దాంట్లో ఏ ఒక్కరు తన సొంతంగా యాక్ట్ చేయరు. అట్లానే రామ్ సింగ్ గారు కూడా తన సొంతంగా ఏం డెసిషన్స్ తీసుకోరు. ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు, ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు. పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కింది వాళ్ళు ఒక్కరు కూడా విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దెర్ ఈస్ సిస్టమ్ దట్ దెర్ విల్ బీ ఫ్రమ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ, జేడీ, ఏడీ, డైరెక్టర్ అందరూ ఉంటారు. అండ్ సిబిఐలో దే హ్యావ్ అ సిస్టమ్. ఏ ఒక్క మనిషి మీద ఆధారపడి ఉండరు. దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ సిబిఐ. నో ఇండివిజువల్ పర్సన్ ఇస్ అబౌవ్ ద సిస్టమ్ దేర్. పడాలి, పడుతుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు. ఆ డిలే సిస్టంలో ఉంది కాబట్టి పోరాడుతున్నాము. ఆ డిలే కాకుండా కొంచెం ముందుకు పోవాలని మీ ముందుకు వస్తున్నాను. మై రిక్వెస్ట్ ఇస్ ఎస్, దే నీడ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్. చూద్దాం ఏం చేస్తారు. దస్తగిరి కూడా తన ప్రాణాలకు ముప్పుందని చెప్పి ఆంధ్రాలో తను బతకలేను, తెలంగాణలో రక్షణ కల్పించమని తెలంగాణకు వచ్చాడు మేడం. దాని మీద ఏమన్నా మాట్లాడుతున్నారా? దస్తగిరి అగైన్ న్యూస్ పేపర్లు, వీడియోలు, టీవీలు యూట్యూబ్లో చూడడం జరిగింది వల్ల నాకు అర్థమైంది వచ్చేసి దస్తగిరిని A5 డి శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో కలిశాడంట. కలిసి ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. 20 కోట్లు ఇస్తాము, రామ్ సింగ్ ఫోర్స్ చేసి నీ చేత చెప్పించాడు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్ అథారిటీస్కి తెలియదా ఇది అక్యూజ్డ్ కొడుకు, అక్కడ అప్రూవర్ ఉన్నాడు అని చెప్పి ఎట్లా అలౌ చేస్తారు జైల్ అథారిటీస్? సో అక్కడే మనకు తెలుస్తుంది ఎంత ప్రెషర్స్ ఉన్నాయో అని చెప్పేసి. మీరు దాని గురించి ఏమైనా కంప్లైంట్ చేశారు సిబిఐకి? ఇట్లా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేశాను. లెట్ మీ కంప్లీట్ దిస్. సో అంత లెవెల్కి ప్రలోభ పెట్టగలిగారు అంటే కదా మన సిస్టమ్ ఎక్కడ ఉంది? వీ నీడ్ టు కరెక్ట్ ద సిస్టమ్. ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ దట్ ద స్ట్రెంగ్త్ దట్ దట్ పర్సన్ హ్యాస్. అంత ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాడు అంటే కదా ఇది కోర్టులు పరిగణలోకి తీసుకొని ఏం చేయాలనో దే హ్యావ్ టు గివ్ ద ఆర్డర్స్. బికాస్ ఇట్లాంటి షుడ్ నాట్ బి గాన్ అన్కంటెస్టెడ్. Yes, to answer your question, information అయితే హ్యాస్ బిన్ పాస్డ్ ఆన్. డెఫినెట్గా ప్రెషర్ ఉంది, సిబిఐ మీద ప్రెషర్ ఉంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ న్యూస్ మనకు నేషనల్ మీడియాలో వచ్చేది మీరు గమనిస్తారా? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఏపీ న్యూస్ మనకు నేషనల్ మీడియాలో వస్తుంది? ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హౌ మెనీ నేషనల్ మీడియాస్ ఆర్ హియర్? సో హౌ మచ్ ప్రెషర్ ఇస్ దేర్ ఆన్ ద మీడియా? You tell me. This is a question that you have to answer. If the same incident had happened in, say, Delhi or UP or Maharashtra, wouldn't it carry a lot more coverage? Why is it that when the chief minister's brother and the chief minister's uncle is murdered, it is not carried in the national media? I had no plan of having this meeting here in Delhi. I was here, I happened to be here in Delhi because I had a meeting yesterday on tuberculosis, which is one of the diseases I treat with. We had a meeting of some representatives from USAID, WHO, Central TB Division. We are all having a meeting on how to improve the quality of treatment. Since I came for that meeting, I figured why not try to talk about this here. I changed my flight ticket, otherwise I was supposed to have left yesterday. I changed my flight ticket to stay back here for another day, thinking that if I talk about this in the national capital, hopefully people here will realize what is happening in the state of AP. But I can see the amount of influence
that is there on the media also, that I have hardly any representation from the national media. And thank you ANI and PTA for being here. You mean Jagannath Reddy is influencing national media? Don't you think so? You should answer this question. You're from the media. మేడం మీ I can suspect, but you know it better. Possibilities are there for anybody to contest. ఇప్పటికైతే ఏమి ఇంకా డెసిషన్ తీసుకోలేదు. చూద్దాం how things go by. Will my family support me if I contest, or somebody from my family contest in Kadapa Pulvendala? I don't know. I have not got much support all this while. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం, I think I have learned to believe that people who believe in cause will help me. ప్రజల దగ్గర ఉండే ఆదరణ కంటే is much better to me today than my family. Any significant development will be written to all the necessary officials. Yes. Regular. ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటున్నారు కదా సెంటర్ లో బీజేపీ. Of course, I am nobody, so I will not get appointments. నాకు ఎవరు appointments ఇవ్వరు. But paper and pen still works. You think this would ఇంత వరకు వచ్చిందంటే అవి చేయకుండా వచ్చింటుందా? Life is easier today because of emails and soft portals available. What is the normal procedure, దాని రూల్స్ నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఇట్స్ అ వన్ వే ట్రాఫిక్. మన వరకు మనం రాస్తుంటాం, అది చూస్తారా చూడరా ఏమవుతుంది ఇది సంథింగ్ మనకి రిటర్న్ ఇన్ఫర్మేషన్ రాదు. కొంతవరకు యాక్షన్స్లో చూస్తాము, అది మనం చేసిన ఎఫర్ట్ వల్ల యాక్షన్ అవుతుందా లేకపోతే దానంతకు తాను యాక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయా, యూ నెవర్ నో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.